రమేష్కి తన ఊర్లోనే ఒక ఢాబా ఉంటుంది. ఆ ఢాబాని తన కుటుంబ సభ్యులందరూ కలిసి నడుపుతారు. తన భార్య పరాజక్త, కూతురు మీనా కలిసి వంట చేసేవాళ్లు. సురేష్ ఇంకా అతని కొడుకు శుభం కస్టమర్లను చూసుకుంటూ ఉండేవాళ్లు. ఆ ఊర్లో వాళ్ల ఢాబా పెద్ద గొప్పగా ఏమీ నడిచేది కాదు. అందుకని రమేష్ చాలా దిగులుగా ఉంటాడు. ప్రజక్త, ఇలా అయితే ఎలా కుదురుతుంది? మన ఊళ్ళో చాలా వరకు అందరూ పట్నం వెళ్ళిపోతున్నారు. రోజురోజుకి మన సంపాదన తగ్గిపోతూనే ఉంది. మనం మీనా పెళ్లి కోసం డబ్బులు కూడా ఆదా చేయాలి కదా. మీరు కంగారు పడకండి, భగవంతుడున్నాడుగా, ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చేయగలిగిందొకటే, ఆ భగవంతుడి మీదే భారం వెయ్యాలి మనం. రమేష్ ఇంకా పరాజక్తాల మాటలు వాళ్ల కొడుకు శుభం వింటాడు. తను ఆలోచనలు పడతాడు. నేను ఏదో ఒకటి చేసి అమ్మానాన్నలకు సహాయం చేయాలి. ఇక దాని గురించే ఆలోచిస్తూ తను అలా నడుచుకుంటూ నది ఒడ్డుకి చేరుకుంటాడు. శుభం వాళ్ల ఊరు ఒక నది ఒడ్డున ఉంటుంది. అదే నది వాళ్ల ఊరి నుండి ఎన్నో ఊర్లకు కనెక్ట్ అయి ఉంటుంది. శుభం తన పడవలోకెక్కి దాన్ని నడుపుతూ ముందుకు వెళ్తాడు. ఊళ్ళో చాలా వరకు అందరూ పట్నం వెళ్ళిపోయారని నాన్న అన్నారు. కాని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు భోజనం వాళ్ళకి అమ్మొచ్చు కదా. కాని ఎలా? తను ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన దృష్టి మరొక పడవలో టీ అమ్ముతున్న ఒక వ్యక్తి మీద పడుతుంది. టీ అమ్మా, టీ టీ కేవలం 5 రూపాయలు టీ తీసుకోండి. బాబాయ్, నాకు ఒక టీ ఇవ్వండి. శుభం ఆ పడవ దగ్గరికి వెళ్తాడు. తను చూసేసరికి ఆ పడవలో ఉన్న వ్యక్తి పడవలో ఒక చిన్న స్టవ్ పెట్టి దానిమీదే టీ తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. బాబాయ్, మీరు చాలా మంచి పని చేశారు. పడవలో టీ అద్భుతంగా ఉంది. ముందు నేను కూడా దుకాణంలో టీ అమ్మేవాడిని బాబు, కానీ అంత లాభం రావడం లేదు. అందుకే పడవలో అమ్మాలని అనుకున్నాను. ఇప్పుడు చాలా బాగుంది నా వ్యాపారం. రోజు ఉదయాన్నే బయలుదేరతాను. ఊరూరా తిరిగి నేను రోజంతా టీ తయారు చేసి అమ్ముతూనే ఉంటాను. ధన్యవాదాలు బాబాయ్. దేనికి బాబు? నాకు సహాయం చేసినందుకు. శుభం పడవను తిప్పి మళ్లీ తన ఊరికి చేరుకుంటాడు. నాన్న, ఇప్పుడు నాకొక దారి దొరికింది. దేనికి దారి బాబు? లాభాలు పెంచుకోవడం కోసం. నాన్న, మనం పడవలో భోజనాలు అమ్ముదాం. ఏంటి? అవునమ్మా, ఇప్పుడే నేను నది దగ్గరికి వెళ్ళొచ్చాను. అక్కడ ఒక బాబాయ్ పడవలో టీ అమ్ముతూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, రోజంతా టీ అమ్ముతూనే ఉంటారు, కానీ ఒకసారి ఈ ఊళ్ళో ఇంకొకసారి ఆ ఊళ్ళో అమ్ముతూ ఉంటారట. ఆయన లాభాలు కూడా చాలా వరకు పెరిగిపోయాయి. నాన్న, మనం కూడా ఆ బాబాయ్ గారిలాగా భోజనం పడవలో అమ్మడం మంచిదేమో. కానీ అదెలా సాధ్యమవుతుంది? సాధ్యమే అమ్మా. పడవలో ఒక చిన్న గ్యాస్ స్టవ్ పెట్టుకుని అందరికీ వేడివేడి భోజనం లభిస్తుంది. మనం ఎన్నో ఊర్లకు వెళ్ళి మన లాభాలను పెంచుకోవచ్చు. నీ ఐడియా అయితే బాగానే ఉంది బాబు. మనం ప్రయత్నించి చూద్దాం. దానికి కొన్ని వస్తువులు కొనాల్సి ఉంది. శుభమిచ్చిన ఐడియా తన కుటుంబ సభ్యులందరికీ బాగా నచ్చుతుంది. వాళ్లందరూ కూడా పడవలో ఢాబాని తెరవడానికి సిద్ధంగా ఉంటారు. రమేష్ ఇంకా శుభం బజారుకు వెళ్లి చిన్న స్టవ్ ఉన్న గ్యాస్ సిలిండర్లను తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లు తమ పడవలో స్టవ్ని, గిన్నెలను సెట్ చేస్తారు. ఇంట్లోనే పరాజక్త ఇంకా మీనా సగానికి పైగా వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న సామాన్లను తీసుకుని వాళ్ళిద్దరూ పడవ దగ్గరికి చేరుకుంటారు. అందరూ కూడా భగవంతుడికి దండం పెట్టుకుని తమ పడవలో బయలుదేరతారు. వేరే గ్రామం దగ్గరికి చేరుకున్న తర్వాత భోజనం, రుచికరమైన భోజనం, చపాతీలు ఇంకా పన్నీర్ కుర్మా, అన్నం, పప్పు ఏది కావాలంటే అది దొరుకుతుంది. రమేష్ పడవను ఒడ్డున ఆపుతాడు. కొంతమంది జనం తన పడవ దగ్గరికి వెళ్తారు. ఏంటి బాబు, ఏంటిది కొత్తగా? ఇది మా కొత్త డాబా. మీకిక్కడ భోజనం లభిస్తుంది, అది కూడా వేడి వేడిగా, తక్కువ ఖరీదులో. అలాగా? మీ దగ్గర తినడానికి ఏముంది? దాల్ తడక, పప్పు ఉంది, పరాటాలున్నాయి, పన్నీర్ మఖని, ఆలు కూర, చపాతీలు, శనగలు కూర, పూరీలు. ఓర్ నాయనో, ఇన్నున్నాయా? నాకు మీరు 2 చపాతీలు ఇంకా పన్నీర్ కూర ఇవ్వండి. అలాగే. మీనా పన్నీర్ కూరను వేడి చేస్తుంది. ఇక పరాజక్త పరాఠాలు చేస్తుంది. ఎంతైంది? 70 రూపాయలంతే అండి. ఏంటి, ఇంతేనా?
అదే మా ఊరి హోటల్లో అయితే దీనికి 120 రూపాయలు అవుతుంది. రేటుని వినగానే ఇంకొంతమంది వచ్చి ఆర్డర్ ఇస్తారు. పప్పు ఇంకా జీరా రైస్ పార్సిల్ చేయండి. నాకు 2 పూరీలు ఇచ్చేయండి. అలాగే సార్. పరాజక్త ఇంకా మీనా వెంటనే భోజనం సిద్ధం చేస్తారు. రమేష్ ఇంకా శుభం కస్టమర్లకు వడ్డిస్తారు. మొదటి రోజే ఊర్లో 9 నుంచి 10 మంది కస్టమర్లు వస్తారు. కస్టమర్లు రావడం ఆగిన తరువాత రమేష్ మళ్లీ పడవ నడపడం మొదలు పెడతాడు. వాళ్ళు ఇంకో ఊరికి వెళ్తారు. అక్కడ కూడా ఒకరి తర్వాత ఒకరు చాలా మంది వాళ్ల దగ్గర భోజనం కొనుక్కుంటారు. ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్తారు. అలా చూస్తూ ఉండగానే సాయంత్రానికి రమేష్ పడవ ధాబా 8 గ్రామాలకు తిరుగుతుంది. ప్రజెక్టా, ఇవాళ ఒక్క రోజులో మన సంపాదన 4000కు చేరింది. మనం దాబాలో వారమంతా కష్టపడ్డా ఇంత వచ్చేది కాదు. శుభం, నీ ఐడియా చాలా బాగుంది. ఇక మీదట మనం రోజు ఎక్కువ భోజనం తయారు చేసుకుని వద్దాం. అలాగే నాన్న, నేను కూడా అదే అనుకున్నాను. మనం ఇక మనుషుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మన సంపాదనకి ఒక దారి దొరికింది. మనం ఇలాగే ప్రతిరోజు కష్టపడి సంపాదించాలి. ఆ ఆ తర్వాతేముంది, రమేష్ కుటుంబం రోజూ ఎంతో కష్టపడి పనిచేస్తుంది. వాళ్ళు పడవలో ఊరూరా తిరిగి భోజనాన్ని అమ్ముతారు. అందరూ సంతోషంగా ఉంటారు. కాని వాళ్ల ఈ ప్రగతి రమేష్ గ్రామంలో నివసిస్తున్న భాను సహించలేకపోతాడు. భాను రమేష్ని చూసి కుళ్ళుకుంటాడు. నేను ఈ రమేష్ని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, లేకపోతే ఇతను నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. నేను అలా జరగనివ్వను. రాత్రివేళ చీకట్లో భాను రమేష్ పడవను విరిచేస్తాడు. ఇప్పుడు నేను చూస్తాను మీరు పడవలో వెళ్ళి భోజనం ఎలా అమ్ముకుని వస్తారు అని. రమేష్ తన కుటుంబంతో కలిసి నది ఒడ్డుకు చేరుకునేసరికి విరిగిపోయిన తమ పడవను చూసి ఎంతో బాధపడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి నాన్నా? మన పడవ పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పుడు మనం ఎంత భోజనాన్ని ఎక్కడ అమ్ముకొని వస్తాము? ఊర్లో ఉన్న ఒక ముసలి వ్యక్తి వాళ్ల మాటలన్నిటినీ వింటాడు. బాబు, మీరు నా పడవను తీసుకెళ్ళండి. నేను మీ అందరి కష్టాన్ని చూశాను. మీ కారణంగా ఊళ్ళో చాలా మందికి మంచి భోజనం కూడా లభిస్తుంది. ఈ మంచి పని ఆగడానికి వీల్లేదు. మీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు నా పడవను మీరు వాడుకోవచ్చు. అదే కాకుండా రోజంతా పడవను నడిపి నేను మాత్రం ఎంత సంపాదిస్తానని. ధన్యవాదాలు బాబాయ్, మీరు నిజంగా మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. ఉపకారం కాదు బాబు, దీనిని నా సహాయం అని అనుకో. ఆ బాబాయ్ పడవ వాళ్ల పడవ కంటే ఎంతో పెద్దదిగా ఉంటుంది. శుభం ఇంకా రమేష్ ఆ పడవలో గ్యాస్ స్టవ్ని పెడతారు. ఇంటి నుండి తీసుకొచ్చిన భోజనాన్ని కూడా దానిమీద పెడతారు. ఆ తర్వాత వాళ్లు బయలుదేరి వెళ్తారు. రోజూలాగా వాళ్లు ఒక్కో గ్రామానికి వెళ్లి వాళ్ల భోజనాన్ని అమ్ముతూ ఉంటారు. కస్టమర్లు రెట్టింపవుతారు, వాళ్ల లాభాలు కూడా. సాయంత్రం వేళ వాళ్లు ఊరికి తిరిగొస్తారు. ఆ తర్వాత రమేష్ ఆ ముసలి బాబాయ్ ఇంటికి వెళ్తాడు. బాబాయ్, ఇవాళ మీ వల్లే నేను భోజనం అమ్మాను. మీ సహాయానికి ధన్యవాదాలు. దీన్ని స్వీకరించండి. ఇవాళ మాకు చాలా లాభం వచ్చింది. అందులో మీకు కూడా వాటా ఉంది బాబాయ్. మొదటిసారి నాకు ఒకరు పడవని నడపకుండానే ఇలా డబ్బులు ఇస్తున్నారు. 40 ఏళ్ల నుండి నేను పడవను నడిపి డబ్బులు సంపాదిస్తూ వచ్చాను. ఇప్పుడు ముసలవాడినైపోయాను. శరీరం సహకరించడం లేదు. పడవను నేను ఎలాగైనా అమ్మేయాలని అనుకున్నాను. లేదు బాబాయ్, మీకు పడవను అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. మేం మీ పడవను ఉపయోగించుకుంటాం. మీకు రోజు మీ పడవకు అద్దెను కూడా చెల్లిస్తాము. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబూ. ముసలి బాబాయ్ రమేష్కి తన పడవను ఇచ్చి సాయం చేశాడు. అలాగే రమేష్ కూడా ముసలి బాబాయ్ దగ్గర పడవ తీసుకున్నందుకు ఆయనకి డబ్బులిచ్చి సంతోషపెడతాడు. ఇలా ప్రతిరోజూ జరగడం మొదలవుతుంది. బహుశా తన మంచితనం కారణంగానేనేమో రమేష్ పడవ ఢాబా వ్యాపారం రోజురోజుకీ రెట్టింపవుతూనే ఉంటుంది. అదంతా చూసి భాను మరింత కుళ్ళుకుంటాడు. తను రమేష్కి చెడు చెయ్యాలి అనుకుంటాడు. కాని తనకే తెలియకుండా రమేష్కి సాయం చేశాడు. 1 సంవత్సరం తర్వాత రమేష్ తన కూతురు మీనా పెళ్లి ఎంతో ఘనంగా జరిపిస్తాడు. ఇక భాను
ఇప్పటికీ రమేష్ని చూసి కుళ్ళుకుంటూనే ఉంటాడు. రమేష్ తన కుటుంబంతో కలిసిన కష్టానికి ఫలితం దక్కింది. ధ్యాన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊర్లో చెట్టు నరికే పని చేసే సంకట తన భార్య గీతతో జీవనం సాగించేవాడు. కానీ సంకట్ దాస్కి వయసు అయిపోవచ్చింది. కానీ తనకెటువంటి గౌరవము దొరకలేదు. అందువల్ల అతను ఒంటరిగానే నదికి మధ్యలో ఉండే చెట్టుని నరకడం కోసం వెళ్తున్నాడు. చెట్లంతా అమ్మి సంకట్ ఏదో కొంత లాభాన్ని చూస్తున్నాడు. ఆ కొంత డబ్బుతోనే సర్దుకుపోయేవాడు. నదిలో చేపలు పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఒకరోజు సంకట్ దాస్ చూస్తాడు, చేపలు పట్టేవాడు తన వలలో సముద్ర దేవతను పట్టుకున్నాడు. నన్ను వదిలేయండి, నేను మీలాగే సాధారణ మనిషినే. నాకు మీకు మధ్య ఉన్న వ్యత్యాసం కాళ్ళు మాత్రమే. మేము నిన్ను వదలం. మార్కెట్కి నిన్ను తీసుకెళ్లి అమ్మితే మాకు చాలా డబ్బు దొరుకుతుంది. మత్స్యకారుడు వెంటనే ఆ సముద్ర దేవత మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. వాళ్ళు సముద్ర దేవతను అక్కడే వదిలేసి తినడం కోసం వెళ్తారు. సంకట్ దాస్ ఇదంతా చూస్తున్నాడు. సంకట్ దాస్కి సముద్ర దేవత మీద దయ కలుగుతోంది. తను నెమ్మదిగా సముద్ర దేవత దగ్గరికి వెళతాడు. ఆ దేవత ముఖం మీద నీళ్లు చల్లుతాడు. సముద్ర దేవత స్పృహలోకి వచ్చిన వెంటనే అరవడం మొదలు పెడుతుంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. భయపడకండి, నేను చేపలు పట్టేవాడు కాదు. నా పేరు సంకట్ దాస్. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. సంకట్ దాస్ ఆ గొడ్డలితో వలని నరుకుతాడు. నీ సహాయాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఇందులో రుణం అనే మాటే లేదు. కేవలం మానవత్వంతో మీకు నేను సహాయం చేశాను అంతే. ఇది చెప్పిన తర్వాత సంకట్ దాస్ తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే సంకట్ దాస్ చూస్తూ ఉంటాడు, తన భార్య కన్నీళ్లతో వంట చెయ్యకుండా ఉంటుంది. ఏమైంది గీత? ఎందుకు అదోలా ఉన్నావు? ఎప్పుడూ నువ్వు నా కోసం వంట చేసి వేచి ఉంటావు కదా, కానీ ఈరోజు ఏమీ చేయలేదనుకుంటా. వండడానికి ఇంట్లో ఏమీ లేదు. ఈ రోజు ఊరు పెద్ద డండోరా వేసి మరీ ప్రకటించారు. ఈ రోజు నుండి అడవిలో ఎవ్వరూ చెట్లు నరకకూడదంట. ప్రభుత్వం చెట్లు నరకడాన్ని నిషేధించారా? అవును, దానికోసమే నేను ఏడుస్తున్నాను. ఎందుకంటే మనకి చెట్లు నరకడం, అమ్మడం తప్ప వేరే ఏ వ్యాపారం తెలీదు. ఇకపై మన పరిస్థితి ఏమిటి? మనకంటూ పిల్లలు కూడా లేరు. నగరానికి వెళ్ళి వాళ్ళ కోసం సంపాదించి పెట్టడానికి. బాధపడకు, ఎప్పుడు ఒక తలుపు మూస్తుందో ఇంకో తలుపు తెరుస్తుంది. దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇవాళ చెట్లు నరకడంలో 100 రూపాయలు వచ్చాయి. పద, దాబాకెళ్ళి కడుపు నిండా తినొద్దాం. నాకు చాలా ఆకలేస్తుంది. మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చే ఓపిక నాకు లేదు, ఎందుకంటే నేను ఆకలితో అలమటిస్తున్నాను. సంకట్ దాస్ తన భార్య గీతతో కలిసి డాబాకి తినడం కోసం వస్తాడు. ఊర్లో ఉన్నది ఒక్క డాబానే. చెహరా, ఆ హతీలు ఇద్దరూ ఆ డాబాని చూసుకుంటున్నారు. అన్నయ్య, మాకు 2 ప్లేట్ల భోజనం ఇవ్వండి. సరే, తీసుకొస్తాను, కానీ అరగంట వేచి ఉండాల్సిందే. 30 నిమిషాలు అయిపోయింది, అయినా కూడా భోజనం రాలేదు. ఏమైందన్నయ్య? ఇంతవరకు మాకు ఇవ్వనే లేదు. నువ్వు పదే పదే ఎందుకు నా బుర్రని తింటున్నావు? ఎంతమంది ఉన్నారో చూసావా? కానీ మీరే చెప్పారు కదా అరగంటలో ఇచ్చేస్తానని. మేమింకెప్పుడు ఈ డాబాకి తినడం కోసం రాము. గీత ఇంటికి వెళ్ళిన వెంటనే సంకట్ దాస్తో ఇలా అంటుంది. మన ఊర్లో ఉన్నది ఒక డాబానే, కానీ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. భోజనం కూడా రుచిగా లేదు. నేనేం చెప్తున్నానంటే, మనమే ఒక డాబాని తెరిస్తే అందులో భోజనాలు రుచిగా ఉంటే మనకి ఖచ్చితంగా ఎక్కువ లాభం వస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా పనికొస్తుంది. నేను నా బంగారపు చైన్ని తాకట్టు పెడతాను. అప్పుడు మనకు కొట్టు పెట్టడానికి డబ్బు సరిపోతుంది కదా. శంకర్ దాస్ అలాగే గీత ఇద్దరు షేర్ హాతుల దాబా ముందే ఇంకొక దాబాని తెరుస్తారు. తర్వాత వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. శంకర్ దాస్ అన్న, ఒక దాల్ ఎంత? కేవలం 50 రూపాయలే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. శంకర్ దాస్, గీత ఇద్దరు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే రుచికరమైన భోజనం వల్ల వాళ్ళ దాబాకి కొంచెం కొంచెంగా ప్రజల రాక ఎక్కువ అవుతుంది. ఇంకోవైపు షేరా హాతీల దాబా ఖాళీ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత షేరా హాతీల డాబా పూర్తిగా ఆగిపోయింది. శరణయ్య, ఈ పరిస్థితి కొనసాగితే మనం రోడ్డుకి రావాల్సిందే. గత 2 నెలలుగా
మన ఆదాయం సగానికి పడిపోయింది. మనం ఆ సంకట్ దాస్కి సరైన గుణపాఠం నేర్పించాలి. వాడు ఉండకూడదు, వాడి దాబా కూడా ఉండకూడదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. షెహరాకి హంకర్ దాస్కి చిన్నప్పటి నుండే స్నేహం ఉంది. అందువల్ల శంకర్ దాస్కి ఈత రాదనే విషయం తనకి బాగా తెలుసు. ఒకరోజు షెహరా హాతీలిద్దరూ సంకట్ దాస్ దగ్గరకు వస్తారు. వాళ్ళు సంకట్ దాస్ ముఖాన్ని దుప్పటితో కప్పుతారు. వాళ్ళిద్దరూ సంకట్ దాస్ని పడవలో తీసుకుని వెళ్ళి నది మధ్యలో తోసేస్తారు. కొంతసేపటికి అల్లాడిన తర్వాత సంకట్ దాస్ నదిలో మునిగిపోతాడు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరుస్తాడు. ఆ సమయంలో నీళ్ల లోపల ఏముందో చూస్తాడు. అక్కడున్న సముద్ర దేవతకి సంకట్ దాస్ ఇంతకు ముందే సహాయం చేశాడు. ఆ సముద్ర దేవత సంకట్ దాస్ ముందే ఉంది. నేను ఎలా ప్రాణాలతో ఉన్నాను? నీచ మనుషులు కొందరు నాకు ముసుగు వేసి నన్ను నదిలో విసిరేశారు. నేనే నిన్ను కాపాడాను. నేను నీళ్ళ లోపల ఎలా ప్రాణాలతో ఉన్నానో అర్థం కావట్లేదే. ఎందుకంటే నేను మీకు ఒక మాయా మాత్ర ఇచ్చాను. సంకట్ దాస్కి సముద్ర దేవత ఒక కుండనిస్తుంది. నువ్వు ఎప్పుడు ఈ కుండ లోపల చెయ్యి పెట్టినా అప్పుడు నీకు ఒక మాత్ర లభిస్తుంది. ఆ మాత్రను నువ్వు తిన్న తర్వాత నువ్వు నీటిలో ఎంత లోతుకు వెళ్ళినా శ్వాసించగలవు. కానీ గుర్తుపెట్టుకో, ఈ మాత్ర కేవలం 12 గంటలకి మాత్రమే పనిచేస్తుంది. నేను ఈ కుండని నీకు సహాయం కోసం ఇస్తున్నాను. నువ్వు దీన్ని నీతో పాటు తీసుకెళ్లొచ్చు. సంకట్ దాస్ ఆ కుండని తీసుకుని ఇంటికొస్తాడు. ఆ కుండని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మళ్ళీ తన దాబాకి పని చేయడం కోసం వెళ్తాడు. షెహరా హాతీలు తనని చూసి ఆశ్చర్యపోతారు. అన్నయ్య, ఈ శంకర్ దాస్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? వాడు ఈతని బాగా నేర్చుకుని ఉంటాడు. అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాధపడకో, ఆ శంకర్ దాస్ని నేను వదిలిపెట్టను. షెహరా గ్రామ పెద్దల్ని చూడ్డానికి వెళ్తాడు. తను గ్రామ పెద్దతో ఇలా చెప్తున్నాడు. సర్పంచ్ గారు, నాకు ఒక సహాయం చేయండి. ఏంటో చెప్పు షెహరా, ఎందుకు సంకోచపడుతున్నావు? సర్పంచ్ గారు, మీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పేయండి, ఊర్లో ఉన్న ఎవరు శంకర్ దాస్కి కొట్టుని అద్దెకి ఇవ్వకూడదని. ఈ శంకర్ దాస్ వల్ల నా వ్యాపారం నష్టపోయింది. సరే, నీ పని ఇప్పుడే అయిపోయిందనుకో. శంకర్ దాస్ దాబా నడిపిస్తున్న కొట్టు యజమాని తనని వెంటనే కొట్టుని ఖాళీ చేయమని చెప్తాడు. మీకేమైంది? మీకు కావలసిన డబ్బులు నేను ఇస్తున్నాను కదా, మరి ఎందుకు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు? పర్వాలేదు, నేను వేరొక చోటుని అద్దెకి తీసుకుంటాను. శంకర్ దాస్ చాలా బాధతో నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సముద్ర దేవత శంకర్ దాస్కి కుండివ్వడం కోసం బయటకొస్తుంది. ఏమైంది శంకర్ దాస్? ఎందుకని ఇంత బాధగా ఉన్నావు? ఊరి ప్రజలు ఎవరూ నాకు కొట్టుని అద్దెకి ఇవ్వడం లేదు. నా ఇంట్లో కూడా దాబా పెట్టడం కుదరదు. ఎందుకంటే నా ఇల్లుండే స్థలం వ్యాపారానికి పనికిరాదు, అక్కడికి ఎవరు రారు. శంకర్ దాస్ జరిగిందంతా సముద్ర దేవతతో చెప్తాడు. నువ్వు నది లోపల పాదాల లోకంలో దాబా పెట్టు. ఆ చోటు తనదని ఎవ్వరూ చెప్పలేరు. కానీ నీళ్ళ లోపల ఎలా మంట మండుతుంది? అక్కడ ప్రజలు ఎలా శ్వాసించగలరు? చింతించకు, పాతాళ లోకంలోనూ నిప్పు మండుతుంది. దాంతో ఏ వంటకమైనా చేయొచ్చు. ఇంకో విషయం, నీటిలో శ్వాసించడం ఎలాగంటే నీకు గుర్తుందా? నీకొక కుండ ఇచ్చాను కదా, అందులో మాయా మాత్రలున్నాయి. అవును, ఆ కుండ గురించి నేను మర్చిపోయాను. సంకట్ దాస్ నదికి కిందన పాతాళ లోకంలో దాబా పెడతాడు. దానికి సంబంధించిన బ్యానర్లు గ్రామం అంతా పెడతాడు. గ్రామ ప్రజలందరూ పాతాళ లోకంలోని దాబాను చూడడానికి ఆతృతతో ఉంటారు. అందుకే అందరూ నది ఒడ్డుకొస్తారు. శంకర్ దాస్ గ్రామ ప్రజల కోసం కుండలో నుంచి మాత్రలు తీసి అందరి కోసం ఇస్తాడు. అన్నల్లారా, అక్కల్లారా, ఈ మాత్ర శక్తి 12 గంటలే ఉంటుంది. అందువల్ల 12 గంటల లోపు మీరు బయటికి వచ్చేయాలి. ప్రజలందరూ నదికి కిందనే వెళ్లి పాతాళ లోకంలో ఉన్న శంకర్ దాస్ దాబాలో తిన్నారు. పాతాళ లోకం మొత్తం సందర్శించారు. సంకట్ దాస్ నది ఒడ్డున పని కోసం ఒకరిని పెడతాడు. వారితో చెప్తాడు, ఎవరైనా దాబాకెళ్లాలని వస్తే ఈ కుండ నుంచి మాత్ర తీసివ్వు. ఇలా చెప్పి సంకట్ దాస్ దాబాలో పనిచేయడం కోసం బయలుదేరుతాడు. అక్కడ షెహరా హాతీ కడుపు మంటతో కోపంతో ఉన్నాడు. పాతాళ లోకంలో దాబానా? అక్కడ కూడా శంకర్ దాస్ వ్యాపారం బానే జరుగుతుంది.
మన ఊరి ప్రజలు అందరూ అక్కడికే వెళ్తున్నారు. అది మాత్రమే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా వాడి దాబాకు వెళ్తున్నారు. అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మన దాబా పూర్తిగా నష్టపోయింది. అన్నయ్య, నేను కూడా శంకర్ దాస్ దాబాకి వెళ్ళాను. ఆ పాతాళ లోకం చూడ్డానికి అందంగా ఉంది. అక్కడ చూడ్డానికి రంగురంగుల చేపలు ఉన్నాయి. చాలాపు, శంకర్ దాస్ దాబా ఈ ఊర్లో ఉంటే మనం ఈ ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. సెహరా మళ్ళీ గ్రామ పెద్దని కలవడం కోసం వెళ్తున్నారు. ఆయనతో ఇలా చెప్తాడు. సర్పంచ్ గారు, శంకర్ దాస్ దాబాని నది లోపల నుంచి కూడా తీసేయాలి. నేను చాలా నష్టపోయాను. క్షమించురు షేరా. నేను ఇకపై శంకర్ దాస్కి ఇబ్బందులు కలిగించను. శంకర్ దాస్ పెట్టుకున్న దాబా మూలంగా పక్క ఊరి వాళ్ళు కూడా మన ఊరికి వచ్చి వెళ్తున్నారు. అందువల్ల మన ఊరికి మంచి పేరు వస్తుంది. సందర్శకుల వల్ల మన ఊరి ఆదాయం కూడా బాగా పెరుగుతోంది. ఇది మంచిదే కదా. ఈసారి నేను నీకు ఏ సహాయమూ చెయ్యను. సెహరా తన ఇంటికొచ్చి హాతీతో చెప్తాడు. సర్పంచ్ గారు మనకి సహాయం చేయనని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? సెహరా హాతీలు తమ గ్రామాన్ని ఖాళీ చేసి వేరే ఊర్లో దాబా పెట్టారు. తరువాత శంకర్ దాస్ గీతాల దాబా మంచి లాభంతో కొనసాగింది.